అధికారాన్ని జలగల్లా పట్టుకోవాలని భావిస్తోంది కూటమి సర్కార్. అందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు కూటమి నేతలు. సాధారణంగా జరిగే నీటి సంఘాల ఎన్నికల్లోనూ గూండాయిజానికి దిగుతున్నారు. నామినేషన్ పత్రాలు లాక్కోవడంతో పాటు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు పోటీ చేయకుండా కుట్రలు పన్నుతున్నారు. వీఆర్ఓలను కిడ్నాప్ చేయడంతో పాటు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపించాలని కోరిన వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేయిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల్లో దిగజారుడు రాజకీయాలకు తెరలేపింది టీడీపీ. వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు నామినేషన్లు వేయకుండా గూండాయిజానికి దిగింది. పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో చాలా మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలను లాక్కొని చింపేశారు. మరోవైపు టీడీపీ నాయకుడు బీటెక్ రవి వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు వేసే నామినేషన్లు తీసుకోవద్దంటూ తహసీల్దార్లకు అనధికారిక ఆదేశాలిచ్చారు. నీటి సంఘాల ఎన్నికల్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కడప కలెక్టర్కు లేఖ రాశారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగేందుకు అధికారులు సహకరించడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ నేతల అరాచకాలపై ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆర్డీఓతో పాటు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల తహసీల్దార్ ఆఫీస్ దగ్గర కర్రలతో టీడీపీ మూకలు స్వైర విహారం చేశాయి. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు నామినేషన్లు వేసేందుకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో వేములలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులకు ఎన్ఓసీ ఇవ్వకుండా వీఆర్ఓలను కిడ్నాప్ చేశారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు. పెద్దముడియం మండలంలోని వీఆర్ఓలను అధికారులతో తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించారు. అక్కడి నుంచి వారిని కిడ్నాప్ చేసి వేరే ప్రాంతానికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లేందుకు రెడీ అయ్యారు. కానీ అవినాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు అక్కడికి రాకుండా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. దీంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. హామీలిచ్చి రైతులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం ఓటమి భయంతోనే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు ఎంపీ అవినాష్ రెడ్డి. రైతులకిచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్క హామీ మీరు అమలు చేయలేదు. ఇవాళ ఈ సాగునీటి సంఘాల్లో ఓటర్లంతా రైతులే. రైతులు మొత్తం వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేస్తే మీకు ఉండదని, ఘోరమైన పరాజయం ఎదురవుతుందని భయపడి ఈ మాదిరి పోలీసులను అడ్డు పెట్టుకుని దద్దమ్మ రాజకీయాలు చేయడానికి సిగ్గుగా లేదా అని చెప్పి అధికార పార్టీ నాయకులు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఈ మాదిరి చేసే ఉద్దేశం మీకు గన ఉంటే ఈ కూడా నామినేటెడ్ పదవుల మాదిరి చేసుకుంటే సరిపోయింది. ఈ మాత్రం దానికి ఎన్నికలను పేరు పెట్టడం ఎందుకు, మళ్ళా అభ్యర్థులకు నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా అడ్డుకోవడం ఎందుకు? ఎన్నికలు అంటేనే కూటమి ప్రభుత్వం భయపడుతోందన్నారు విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్. గ్రామస్థాయి నీటి సంఘాల ఎన్నికల్లో సైతం అక్రమాలు చేస్తున్నారని, ఆయకట్టు రైతులను ఓటర్లుగా చేర్చుకునేందుకు భయపడుతున్నారన్నారు. నీటి సంఘాల ఎన్నికలను రహస్య ఓటింగ్ విధానంలో చేపట్టాలని డిమాండ్ చేశారు శ్రీనివాస్. నీటి సంఘాల ఎన్నికలు అనేవి సాధారణ స్థాయిలో, గ్రామ స్థాయిలో ఆ చెరువు కింద ఉన్న రైతులు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వారందరూ కలిపి ఎన్నిక చేసుకుని ఆ చెరువులు బాగు చేసుకునే కార్యక్రమం జరిగే సాధారణ ఎన్నిక. ఈ ఎన్నికల్లో మీరు ప్రతిదానికి భయపడిపోతున్నారు. అసలు మీరు ఎన్నికల్లో గెలిచి 6 నెలలు అయింది కదా, మేము ప్రజాస్వామ్యంగా మాకు ఎంత బలం ఉంది కదా అని ఆలోచన లేకుండా మీరు ఎన్నికలంటే భయం. వాళ్ళకి ప్రజాస్వామ్యంగా అక్కడ ఉన్న స్థానికంగా బలం లేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అసలు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగడం లేదు. కాబట్టి ఈ ఎన్నికలను పూర్తిగా ఎన్నిక అంతా కూడా పారదర్శకంగా జరగలేదు అనడానికి ఇప్పుడు పులివెందులో జరిగిన దుశ్చర్యనే. సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. సాగునీటి సంఘాల ఎన్నికలను కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా నిర్వహిస్తోందని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయని ప్రభుత్వం నీటి సంఘాల ఎన్నికల్లో ఓటమి భయంతో అక్రమాలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లా నేతల నుంచి వచ్చిన స్పందన, వారి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకున్న వైఎస్ జగన్ సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.